ఇప్పుడే మ్యాచ్ చూశాను భయ్య, డీసీ వర్సెస్ ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే ఫస్ట్ ఢిల్లీ వాళ్ళు అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు భయ్య. వరుసగా 8 వికెట్లు పడిపోయి, అసలు ఐపీఎల్ చరిత్రలోనే ఇలాంటిది ఉందో లేదో, సరే ఉందలేండి, కానీ వరుసగా 8 వికెట్లు, అది కూడా పవర్ ప్లేలోనే ఇంచుమించుగా ఒక 7 వికెట్లు పడ్డాయి. మిగతా 2 వికెట్లు పవర్ ప్లే తర్వాత పడ్డాయి. ఇంకా మిల్లరు, పొరల్, ఇంకా వీళ్ళిద్దరైతే ఏదో కాస్త 20 రన్స్ అయితే కొట్టారు. మొత్తానికి 75 రన్సే కొట్టారు అంతే, కొట్టి అవుట్ అయిపోయారు. కానీ స్టార్టింగ్లో మాత్రం మ్యాచ్ అసలు ఘోరంగా ఓడిపోయారు అనమాట. అంటే అవుట్ అయిపోవడం ఒకరొకరు, ముఖ్యంగా చూసుకుంటే భువనేశ్వర్ పవర్లోనే 2-3 అవుట్. ఓవర్కి ఇద్దరు ముగ్గురు అబ్బా ఏంది భయ ఎలా అయిపోయారు. అబ్బా మ్యాచ్ మాత్రం చాలా దారుణంగా అయింది. ఇదే విధంగా 2017లో ఆర్సీబీ వాళ్ళు కేకేఆర్ వాళ్ళు ఆడితే ఆర్సీబీ వాళ్ళు 50 రన్స్కి అవుట్ అయిపోయారు. అంటే 49 రన్స్కే కావాలా. ఇలాంటి జరుగుండాలండి ఎవరికి, ఆర్సీబీ వాళ్ళకి. కానీ ఢిల్లీ వాళ్ళకి ఫస్ట్ టైం అనుకుంటా. సర్లేండి, మ్యాచ్ అన్నాక ఇవన్నీ కామను, అవుట్ అయిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటారు, కాబట్టి ఇవన్నీ పడుచుకోకూడదు. గెలుపు ఓటం అనేట్టు సహజం. ఇంకా ముఖ్యంగా ఇంకా ఆర్సీబీ గురించి చెప్పాలంటే విరాట్ కోహ్లీ, పడికల్, ఇంకా వీళ్ళిద్దరు అయితే మొత్తం రన్స్ అంతా కొట్టేశారు. సర్లేండి, ఇంకా మొత్తానికి ఇదైతే అయింది. ఇంకా రేపటి మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ. ఇంకా చూద్దాం ఏమవ్వద్దో, ఎలా ఉండబోద్దో. క్రికెట్ అనేది ఒక రియల్ గేమ్. ఎప్పుడు ఎలా మారిపోద్దో, ఎలా అయిపోద్దో ఇక్కడ ఎవరు ఏమి చెప్పలేం. కాబట్టి దయచేసి బెట్టింగ్లకి అలాంటివి ఎవరు పాల్పడకండి. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళ ఇష్టం లేండి, మా ఇష్టం, నువ్వు ఎవరు మాకు చెప్పేదని కూడా అడతారనమాట. చాలామంది అడిగారు. అంటే మంచి చెప్పామనుకోండి, ఇలా చేయకండి, ఇలా చేయండి, నువ్వు ఎవరు ఆడడానికి, నీకేం సంబంధం, అసలు నువ్వు ఎవరు, నువ్వు మాతో ఎందుకు మాట్లాడతావు? ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏమని చెప్పాలి చెప్పండి. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోదాం. మనం కరెక్ట్గా ఉన్నావా లేదా, ఎదుటి వాళ్ళతో మనకు అనవసరం. మనం కరెక్ట్గా ఉన్నావా లేదా అన్నదే మ్యాటర్. మన పరిస్థితి బట్టి, మన సిచ్యువేషన్స్ బట్టి మనం ఉండాలి. కానీ ఎవరో గురించి మనకు అనవసరం, ఎవరెట పోయినా మనకేం సంబంధం ఉండదు. కానీ కళ్ళ ముందు మరీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా అడగాలి. ఇంకా ఐపీఎల్ బెట్టింగ్కి అయితే దయచేసి ఎవరు పాల్పడకండి. ఇంకేమన్నా చేయాలంటే ఏదైనా బిజినెస్ చేయండి, వ్యాపారం చేయండి, డబ్బు సంపాదించండి. అంతేగాని ఈ ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరిగిపోతుంది ఏం అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ వాళ్ళ మీద ఎవరైనా బెట్టింగ్ కాసు ఉంటే బాగా ఎలా అయ్యేది చెప్పండి. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం క్రికెట్ అనే దాన్ని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగే తీసుకోవాలి, అంతేగాని దాన్ని దయచేసి సీరియస్గా మనం తీసుకోబాకండి. ఎందుకంటే లైఫ్లో పెద్ద పెద్ద రిస్క్లు అవుతాయి. ఇంకా మొత్తానికైతే ఆర్సీబీ వాళ్ళు చాలా బాగా ఆడారు. అలాగే కోహ్లీ గారు లాస్ట్లో ఒక 6 కొట్టాడు, దెబ్బతో కూడా ఇంకా మ్యాచ్ విన్ అయిపోయింది. ఇంకా మొత్తానికి ఇలా అయితే మ్యాచ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా రేపటి మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా రేపు మ్యాచ్లో మొత్తం మాట్లాడుకుందాం. ఇంకా మన ఎస్ఆర్హెచ్కి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉందాం. అలాగే ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకి మనం ఫుల్ సపోర్ట్ ఇద్దాం. జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.